నమస్తే. లైపోసక్షన్ పై స్పెషల్ డిస్కషన్ షోకు స్వాగతం. లైపోసక్షన్ బేరియాట్రిక్ సర్జరీ ఈ మధ్య కాలంలో అందరి నోళ్లలో నానుతున్న పేర్లు ఇవి. దానికి తోడు అంటే మరణాలు సంభవిస్తున్నాయి వీటితోని న్యూస్ లో మీడియాలో వస్తున్న రిపోర్ట్ల ఆధారంగా ప్రజలంతా కూడా మెంబేలెత్తిపోతున్నారు. చాలా రకాల అపోహలు వస్తున్నాయి. అసలు వీటి పేర్లపై కూడా చాలా రకాలైన అపోహలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా నివృత్తి చేసే ప్రయత్నంలో 04 గంటలు వాళ్ళ ఈ డిస్కషన్ షోను ఏర్పాటు చేసింది. మనతో పాటు శ్రీనాగేష్ గారు, డాక్టర్ శ్రీనాగేష్ గారు ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్ అండ్ బేరియాట్రిక్ సర్జన్ సంజయ్ గారు కూడా, డాక్టర్ సంజయ్ కూడా మనకి ఇక్కడికి జాయిన్ అయ్యారు. శ్రీనాగేష్ గారు ఓజాస్ ఆస్థెటిక్ అని చెప్పి ఈ లైపోసక్షన్ అండ్ బేరియాట్రిక్ సర్జరీస్ వీటికి సంబంధించిన ఆపరేషన్స్ అవి కూడా వాళ్ళ క్లినిక్ హాస్పిటల్లో చేస్తుంటారు, ట్రీట్ చేస్తారు, రైట్ సార్. అండ్ వీటన్నిటిని కూడా చేస్తారు డాక్టర్ సంజయ్ గారు, బేరియాట్రిక్ సర్జరీస్ చేస్తుంటారు. సో వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. లైపోసక్షన్ ముందు సంజయ్ గారితో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే బేరియాట్రిక్ ఈ మధ్యకాలంలో బాగా దానివల్ల కాంట్రా ఇండికేషన్స్ వస్తున్నాయి, మనుషులు చనిపోతున్నారని ఒక అపోహ, బలంగా అపోహని చెప్పాలా లేదా అది నిజమే అని చెప్పాలని మీరే తేల్చి చెప్పాలి. బేరియాట్రిక్ సర్జరీ వల్ల నిజంగా మనిషి చనిపోయే అవకాశం ఎంతవరకు ఉంది? బేరియాట్రిక్ సర్జరీ కాంప్లికేషన్ రేట్స్ మామూలు సర్జరీ కంటే కొద్దిగా ఎక్కువ, కానీ ఖచ్చితంగా ఆ సర్జరీస్ చేయించుకుంటే పేషెంట్ చనిపోతారని మాత్రమే అది ఐ షుడ్ సే ఇట్ మిస్ఇన్ఫర్మేషన్. ప్రొసీజర్ కరెక్ట్ చేతుల్లో, స్కిల్డ్ సర్జన్ చేతుల్లో, స్కిల్డ్ వెల్ లిక్విడ్ హాస్పిటల్ సెటప్స్ లో అవుతే దానికి సరిపడా జాగ్రత్తలు తీసుకొని చేయడం అవుతుంది. కాబట్టి కాంప్లికేషన్స్ ఉన్నాయి, బట్ వి యాంటిసిపేట్ దెమ్. ముందు నుంచే దానికి సరిపడా కాంప్లికేషన్స్ రాకుండా తీసుకునే జాగ్రత్తలు తీసుకొని సర్జరీస్ చేస్తాము. సో అంతే తప్పితే ప్రతి పేషెంట్ చేయించుకున్న ప్రతి పేషెంట్ కి ఏదో ప్రాబ్లం అవుతుందని మాత్రం అది తప్పండి. రేట్ ఎట్లా ఉందండి? డెత్ రేట్ ఎప్పుడైనా అంటే మీరు చాలా తక్కువగా ఉందా లేకపోతే కన్సిడరబుల్? చాలా తక్కువ అండి. ఇప్పుడు యాక్చువల్ గా బేరియాట్రిక్ సర్జరీ అనేది చాలా రిఫైన్ అయిన తర్వాత మన దేశానికి వచ్చింది. మన దేశంలో ఎప్పుడు ముందు ఒబిసిటీ అనే ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. వెస్ట్ ని ఏడ్ చేసి దాని ఫుడ్ అంతా మనం ఇప్పుడు స్టార్ట్ చేసినందుకు ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఫర్ అస్. దట్ ఈస్ ఒబిసిటీ. ఇట్ వాజ్ నెవర్ దేర్. మనకెప్పుడు ఇప్పుడు ఎక్కడ ఊర్లలో ఎక్కడ చూసినా ఎవరు ఒబీస్ అని ఉండరు, ఎక్కడో ఒకరు కనపడతారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్. సో ఈ సర్జరీస్ అనేది అబ్రాడ్ లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. దే హ్యావ్ కమ్ టు ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రొసీజర్స్ అన్ని రిఫైన్ అయిపోయింది. ఇప్పుడు ఏదో మనం కొత్తగా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు కాదు. ఆ రిఫైన్ అయిన ప్రొసీజర్స్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ప్రొసీజర్స్ వైజ్ ఏ రకమైన ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ యాంటిసిపేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ఉంటారండి. అందరు పేషెంట్స్ ఒకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవ్వవు. సో ఆ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే మనం మాక్సిమం ఎంత ప్రాబ్లమ్స్ తగ్గించగలిగితే అంత చేయగలుగుతాం. రైట్. అండ్ శ్రీనాగేష్ గారు, ఈ నెక్స్ట్ లైపోసక్షన్, చాలా వాటిలో లైపోసెక్షన్ అని కూడా రాస్తారు ఈ మధ్యకాలంలో. సో వాట్ ఈస్ లైపోసక్షన్? దీంతో ఫస్ట్ ఈ డెత్ రేషియో గురించి మాట్లాడడం. అసలు దీంతో మరణాలు నిజంగా అంత అత్యధిక స్థాయిలో సంభవిస్తున్నాయి? దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు కరెక్ట్. లైపోసక్షన్ అంటే ఏంటంటే, లైపోసక్షన్ అంటే కొవ్వుని బాడీ నుంచి ఒక చిన్న హోల్ పెట్టి అందులోంచి తీయడం అనేది. అది చర్మంలో కండ మధ్యలో ఉన్న కొవ్వు మాత్రమే తీస్తాం లైపోసక్షన్ అంటే. ఇంకా పేగుల చుట్టూ ఉన్న కొవ్వుని వాటిని అసలు ముట్టాం. సో లైపోసక్షన్ ద్వారా అంటే అది కూడా అంటే ఒక లిమిట్ లోనే తీస్తాం తప్పితే మరీ అతిగా కూడా తీస్తే ప్రసక్తి ఉండదు. సో ఆ లిమిట్ లో తీసినప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు. మరి అతిగా తీసి లేదంటే అంటే డాక్టర్ అత్యాశగా అంటే మరి ఎక్కువ తీసేద్దాం అని చెప్పి లేదంటే పేషెంట్ ఫోర్స్ చేసి తీయించి డాక్టర్ కూడా లొంగిపోయి చేస్తే తప్పితే ప్రాబ్లమ్స్ అనేది జనరల్ గా రావు. ఇంకోటి అంటే క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లమ్స్ అనేది జనరల్ గా ఉండవు, సరైన ఎక్విప్మెంట్ సరైన సెంటర్ లో చేస్తే. ఇప్పుడు అన్క్వాలిఫైడ్ మనుషులు కూడా లైపోసక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటప్పుడు కాంప్లికేషన్స్ పెరగచ్చు, లేదంటే మాత్రం ప్రాబ్లమ్స్ అనేది దీంతో ఉండవు. డెత్ అన్నది ఇట్ ఈస్ వెరీ 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 రేర్. ఇట్ ఈస్ 0.0003%. 0.0003%, ఆల్మోస్ట్ నిల్. ఇట్స్ ఆల్మోస్ట్ నిల్. సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొద్ది రోజులు పెయిన్ ఉండడం, లేదంటే కొంచెం కాంటూర్ ప్రాబ్లమ్స్ ఉండడం, ఇలాంటివి, లేదంటే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. అండ్ రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కండిషన్స్ లో ఫ్యాట్ ఎంబాలిజం. అంతే తప్పితే
లైపోసెక్షన్ తో ప్రాబ్లమ్స్ ఉండదు. రైట్. మీరు చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మెడికేషన్ ఉంది కదా. ఎస్, సో వాటి అన్నిటికీ మీరు ఇప్పుడు ప్రికాషన్స్ తీసుకునే చేస్తాం. మీ సర్వేలెన్స్ లోనే ఉంటాడు పేషెంట్ ఖచ్చితంగా. Unless and until the patient, for some reason does not come for follow-up, then that's a different issue. But లేదంటే మాత్రం if he comes for regular follow-up, generally the patients have no problems. రైట్. అండ్ సంజయ్ గారు,